హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఐనవోల్ మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో హైన సంచారం కలకలం రేపుతూ ఉంది. ఇప్పటికే 2 రోజులుగా సంచరిస్తూ ఆవులు దూడలపై దాడి చేస్తూ చంపేస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటవీ శాఖ అధికారులు హైనాను బంధించడానికి ఇప్పటికే అక్కడ బోన్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీలైనంత తొందరగా హైనాను పట్టుకొని తమ మూగ జీవాలను కాపాడాలని ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కోరుతున్నారు. మహబూబా జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే శ్రీ సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అదేవిధంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్లోని సంతు సేవాలాల్ గుడి వద్దకు శంకర్ నాయక్ వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పోలీసులు శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మురళీ నాయక్ తనను పోలీసుల ద్వారా అడ్డుకోవాలని చూస్తే ఊరుకునే లేదని, దాంతోపాటు ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసి మరోసారి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శంకర్ నాయక్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర నేటితో పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా లక్నవరం చెరువు నుంచి ఈసారి జంపన్న వాగులోకి నీళ్లు వదలకపోవడంతో పుణ్యస్నానాలు ఆచరించాలనుకున్న భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 4 రోజుల్లో 5 లక్షలకు పైచిలకు భక్తులు మినీ మేడారం సందర్భంగా మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారని కలెక్టర్ తెలిపారు.